హైదరాబాద్ వనస్థలిపురంలో అడ్వకేట్ కిడ్నాప్ కేసుని గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించారు. 3 వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అబ్దుల్లాపూర్లోని ఓ భూ వివాదం కిడ్నాప్కు కారణమని తేల్చారు. తీసుకున్న డబ్బు ఇవ్వకపోవడంతో హైకోర్టు అడ్వకేట్ నారాయణను దుండగులు కిడ్నాప్ చేసినట్లు చెప్పారు పోలీసులు. జూన్ 9న ఉదయం హైదరాబాద్ వనస్థలిపురంలోని సరస్వతినగర్ ఎస్ఎన్ఆర్ అపార్ట్మెంట్ నుంచి హైకోర్టులో సీనియర్ అడ్వకేట్గా పనిచేస్తున్న పాలడుగు నారాయణను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి ఎత్తుకెళ్లారు. అడ్వకేట్ నారాయణను కిడ్నాప్ చేసిన తర్వాత నిందితులు అతడి భార్యకు కాల్ చేశారు. ₹1 కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని అడ్వకేట్ భార్య పోలీసులకు కంప్లైంట్ చేయడంతో బయటకొచ్చింది. కిడ్నాప్ అయిన నారాయణ కోసం కిడ్నాపర్ల కోసం పోలీసులు రంగంలోకి దిగారు. ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేశారు. కిడ్నాపర్లు కాల్ చేసిన లొకేషన్, నంబర్ ఆధారంగా ప్రత్యేక బృందాలతో గాలించి గుంటూరులో కిడ్నాప్ చేసిన వ్యక్తుల్ని పట్టుకుని వనస్థలిపురం తీసుకొచ్చారు. అడ్వకేట్ను సురక్షితంగా రక్షించారు.